ఇప్పుడు నా కష్టాలు మొదలయ్యాయి భయ్యా. తీసుకెళ్ళి గాజువాకలో పడేశారు ఏవీకే స్కూలు. ఏవీకే స్కూల్‌లో ఎవరైనా ఉంటే మాత్రం కొంచెం కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అయితే తీసుకొచ్చి ఏవీకే స్కూల్‌లో పడేశారు. నాకు బాగా గుర్తు ప్రిన్సిపల్ సార్ వచ్చేసి రవికిరణ్ సార్. కానీ ఆయన మాత్రం బాగా రిసీవ్ చేసుకున్నారు. ఒకవేళ ఆయన కాకుండా ఇంకెవరైనా అయ్యున్నా కూడా నేను నిజంగా ఇంట్లోనే కూర్చుండిపోయేదాన్నేమో. ఎయిత్ క్లాస్‌కి తీసుకెళ్ళి అక్కడ పెట్టారు కదా! నాకైతే ఆటో ఎక్కి పక్క ఈ స్టాప్ నుంచి పక్క స్టాప్‌కెళ్ళడం కూడా రాదు. అలాంటిది నేను సాలపానపల్లిలో ఎక్కి ఎక్కడ గాజువాకలో దిగాలి. బస్ ఎక్కడమో భయమే, బస్సు దిగడమో భయమే, డ్రైవర్‌ని అడగడమో భయమే. అన్నీ దడ 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 గుండె కొట్టుకుంటదనమాట. ప్రతి దానికి భయపడుతూనే ఉండేదాన్ని. అందులోని నాకున్న అంటే మన ధైర్యం లెక్క కదా! ప్రతి దాంట్లోని ఒకటుండాలనమాట. కష్టపడితేనే ఏదైనా నా చేతికొస్తది. నాదొచ్చేసి రిక్వెస్ట్ బస్ స్టాప్ సార్. 600ల గురించి తెలియనోళ్ళు ఎవ్వడు ఉండడు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఎళ్ళుంటే, ఆ 600ని రిక్వెస్ట్ బస్ స్టాప్‌లో ఆపుకోవడం కోసం నేను పడే తంటాలు ఎవ్వడు పడుండడు. నానా కష్టాలు పడ్డాను. ఆ రిక్వెస్ట్ స్టాప్‌లోని ఆపుకొని బస్సు ఎక్కి, మళ్ళీ అక్కడ దిగి, అది సిగ్నల్ పాయింట్‌లో దిగేసి గబ గబ గబా నడుచుకొని రావాలి. ఎందుకంటే, మళ్ళీ టైం అయిపోతది. ఇంకో క్రెడిట్ ఏంటి తెలుసా? అంటే దూరం నుంచి వచ్చే స్టూడెంట్ నేనే. ఆ క్రెడిట్ నాకే. దీనివల్ల బెనిఫిట్ కూడా ఒకటుంది. ఎప్పుడైనా ఎక్స్‌ట్రా క్లాసెస్ ఉంటే నేను లాంగ్ నుంచి వస్తున్నాను సార్ అనుకోని చెప్పి ఎస్కేప్ అయ్యి ఇంటికొచ్చేసేదాన్ననమాట.